అందరికీ హాయ్. మా పక్కింటోళ్ళు పూల మొక్కలు వేశారు, చూపిస్తాను రండి. అలాగే గార్డెన్ కూడా వేశారు, అది కూడా చూపిస్తాను. చూడండి, బంతిపూల మొక్కలు అయితే చాలా ఉన్నాయి. సన్ఫ్లవర్ కూడా వేశారు. చామంతి మొక్కలు ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి పూలు అసలేం రాలేదు. ఇవేమో జునియా మొక్కలు. అక్కడక్కడ ఈ ఎండలకి ఎక్కడ ఉంటున్నాయండి, ఉన్న వాటి వరకు మాత్రం వడిలిపోయి ఉన్నాయి. చూడండి పువ్వులు. ఇదైతే మా పక్కింటోళ్ళ గార్డెనే అండి. వాళ్ళు ఏం వేసారో నాకు తెలీదు, అవేంటో ఆకుకూరలు. మరి టమాటా, ఇవైతేమో వంకాయ, పచ్చిమిరపకాయ చెట్లు. ఇంకా ఇటు సైడ్ ఏమో కుండీలల్లో ఉన్నాయండి కొన్ని మొక్కలు. వాటిల్లో చూడండి చిట్టి గులాబీ ఎంత బాగుందో కదా. మల్లె చెట్టు, కరివేపాకు చెట్టు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మా ఇంటి ముందు చూపిస్తున్నాను. చిలక చూడండి బాగా అరుస్తుంది. మా ఇంటి ముందు కనీసం ఒక 1/2 ఎకరా ఉంటుందండి ఖాళీ స్థలము. ఇదంతా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. ప్రతిరోజు ఏం క్లీన్ చేయను, వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, క్లీన్గా లేకపోతే ఏమైనా పాములు, ఇక్కడ సమ్మర్లో పాములు ఎక్కువ వస్తాయంటండి రాజస్థాన్లో. అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేస్తాను. పిల్లలకి శనివారం ఆదివారం సెలవు కదా, శనివారం రోజు నేను రెస్ట్ తీసుకొని ఆదివారం రోజు మాత్రం ఇలాగ ఈ పని పెట్టుకుంటాను. కనీసం 1 అవర్ అయినా పడుతుందండి ఇలాగ నీళ్లు చల్లేసి తర్వాత దాన్ని చిమ్మేయాలంటే. మాకు ఫ్రెష్ వాటర్ 6కి వదులుతారు, 6 నుంచి 7 వరకు. నీళ్ళతో ఏ పని ఉన్నా ఈ టైంలోపు చేసేసుకోవాలన్నమాట. ఈ బయట నీళ్ళు కొట్టే పని అయితే నేను ఫ్రెష్ వాటర్ వచ్చేటప్పుడే చేస్తానండి, లేదంటే పైన ఉండే ట్యాంక్లో నీళ్ళన్నీ ఖాళీ అయిపోతాయి. చూడండి నీళ్ళు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దుమ్ము చూడండి ఇక్కడ. నిన్న పెద్ద గాలి వీచిందండి నిన్న సాయంత్రం, దానికి ఇంత దుమ్ము వచ్చేసింది. ఇప్పుడైతే నీళ్ళు కొట్టడం కంప్లీట్ అయిపోయింది. చూడండి 1/2 ఎకరా ఖచ్చితంగా ఉంటుందండి. ఇంక ఇప్పుడైతే చిమ్మేస్తున్నాను నేను. మీరు ఉదయాన్నే ఏమేమి పనులు చేశారో కామెంట్ చేయండి. అలాగే సండే స్పెషల్ ఏం చేశారో కూడా కామెంట్ చేయండి. చూడండి నాదైతే ఇక్కడ చిమ్మడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. బయట చిమ్మేసి ఇక్కడ బాల్కనీ లాగా ఉంటుందండి, ఇంట్లోకి వెళ్ళే ముందు కొంచెం గట్టులాగా కూర్చోవడానికి. ఇక్కడ కూడా కొంచెం నీళ్లు పోసి క్లీన్ చేస్తున్నాను వైపర్తోని. ఇక్కడ బాల్కనీలో క్లీన్ చేసేస్తే ఇంకా బయట పని మొత్తం అయిపోయినట్టేనండి. ఇంకా ఇంట్లోకి వెళ్ళి పని స్టార్ట్ చేస్తాను. నేను బయటికి 6కి వస్తే 7కి అంతా ఈ పని అయిపోయిందండి. 7 లోపు పిల్లలు కూడా లేచేశారు. ఇంట్లోకి వచ్చేసి పిల్లలకు రాగి సరి చేయిస్తున్నాను. దానికోసం ముందు గిన్నెలో 2 స్పూన్ల రాగి పిండి తీసుకున్నాను. అందులో కొంచెం నీళ్లు పోసి ఇలా చూడండి ఉంటలు లేకుండా కలిపెట్టుకోవాలన్నమాట. ఇంకొంచెం నీళ్లు పోసి కలిపెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో 1 గ్లాస్ నీళ్లు వేడి చేసి అందులో ఈ రాగి పిండి కలుపుకున్నది మనము వేసుకోవాలన్నమాట. తర్వాత అయితే దాన్ని బాగా ఉడకనివ్వాలండి. కనీసము 5 to 10 మినిట్స్ అయినా ఉడకనివ్వాలి. చూడండి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగంటిపోతుందండి. అడుగంటడం అంటే గడ్డలాగా అయిపోతుంది అన్నమాట రాగి పిండి. మనము ప్రతిసారి కలుపుకుంటూ ఉండాలి ఇలా. చూడండి ఇక్కడైతే రాగి పిండి ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. చూడండి బెల్లము ఇప్పుడే యాడ్ చేస్తాను. బెల్లం కరిగిపోయాక
పాలు కూడా పోస్తున్నాను. పాలు పోసేసి కొంచెం కలిపెట్టుకొని పాలు కొంచెం ఉడికొచ్చే వరకు ఉంచాలండి. నేను ఆల్రెడీ పాలు కాంచి చల్లార్చిన పాలండి అవి, అందుకని చెప్పేసి ఎక్కువసేపు ఏం మరగబెట్టను. ఇంకా కొంచెం ఉడికొచ్చే వరకు ఉంచేసి బంద్ చేస్తాను. చూడండి ఇలాగా బబుల్స్ వస్తున్నాయి చూడండి. ఇంకా బంద్ చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.